Hello dear aspirants, physical science నుంచి mathematical concept question అండి. Assume that an object is kept at a distance of 20 centimeters in front of a concave mirror if its focal length is 30 centimeters. Then what is the image distance? What is the magnification of mirror in this case అంటుండు. అంటే పుటాకార దర్పణం ముందు వస్తువు అనేది 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉందంట. వస్తువును ఉన్న దూరాన్ని యూతో సూచించాలి. అది 20 సెంటీమీటర్స్ అండి. ఓకే, దాని ఫోకల్ లెంత్ ఎంత అంటుండు? 30 సెంటీమీటర్స్ అంటుండి. ఫోకల్ లెంత్ ఎంత? 30 సెంటీమీటర్స్. అయిన ఇమేజ్ డిస్టెన్స్ ఏది అంటుండు. అంటే మనకు యూ ఇచ్చిండు అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ -20 సెంటీమీటర్స్, ఎఫ్ ఇచ్చిండు అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ -30 సెంటీమీటర్స్. వి తెలియదు కావున మనకు మిర్రర్ ఫార్ములా 1/f దట్ ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v అనేది తీసుకోవాలి. ఎస్ 1/v అంటే -30, 1/u అంటే -20 ప్లస్ 1/v అంటే మనకు తెలీదు. రైట్, 1/v మనకి ఇక్కడ కావాలి. ఇక్కడ మైనస్ ఉన్నది ఇటు పంపించేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. -1/30 ప్లస్ 1/20. 1/30 20లో ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. 32 60, 2 1 2 -2, 23 60, ఎస్ 3 1 3, ఎస్ -2 ప్లస్ 3 అంటే 1/v దట్ ఈజ్ ఈక్వల్ టు 1/60, v దట్ ఈజ్ ఈక్వల్ టు 60. 60 అనేది మనకు ఇమేజ్ డిస్టెన్స్ 60 సెంటీమీటర్స్ ఇమేజ్ డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కావున ఇది ఏ ప్రతిబింబం? విర్చువల్ ఇమేజ్. విర్చువల్ ఇమేజ్ అంటే మిథ్యా ప్రతిబింబం అని మనకు చెప్పాలి. అట్లాగే మనకి ఏం అడిగిండు? మ్యాగ్నిఫికేషన్ అడిగిండు. మ్యాగ్నిఫికేషన్ అంటే m దట్ ఈజ్ ఈక్వల్ టు -v/u అండి. ఎస్ మైనస్కి మైనస్ నేను ఉంచిన v అనేది మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. u అనేది మనకి ఎంత వచ్చింది? 20 మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్. మైనస్ అండి. మైనస్ మైనస్ క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 1 2 3 ఇట్స్ మీన్ మ్యాగ్నిఫికేషన్ అనేది 3 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ అనేది 3 వచ్చింది. అట్లాగే ఇది ప్లస్ ఉంది కావున నిఠారు ప్రతిబింబం ఎరెక్ట్ ఇమేజ్ అండి. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుండ్రు. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.